అవసరమైతే హాలిడేస్లో కూడా మేము పనిచేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వచ్చిన తర్వాత మన 23 రాష్ట్రాలకు 23 జిల్లాలకు కలిపి ఒక ఐపీఎంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఒకటే ఉండేది ల్యాబ్. ఇవాళ డివిజన్ అయిన తర్వాత ఇక్కడ అవసరం ఉంది, దానికి ప్రపోజల్స్ అవి పంపారు. దీనికి మనం గవర్నమెంట్ ఆఫ్ వాళ్ళు కూడా అప్రూవల్ ఇవ్వాలి ల్యాబ్ పెట్టుకోవడం. పైగా హాస్పిటల్స్లో పెట్టకూడదు, ఎందుకంటే దానివల్ల కంటామినేషన్ ఎన్నో వస్తాయి. ఈ హాస్పిటల్స్ లేని ప్లేసుల్లో పెట్టాలి ఆ ల్యాబ్. 48 అవర్స్ వస్తాను. నిర్ధారణ అయ్యేసరికి మన శాంపుల్ పంపిన మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నాం. మేము 13 జిల్లాలకి 13 మంది నోడల్ ఆఫీసర్ని పంపి అక్కడ ఒక మానిటరింగ్ సెల్ పెట్టాం కమిషనర్ ఆఫీసులో. ఈ ఆఫీసులు నోడల్ ఆఫీసర్లు అందరూ ఎక్కడైతే స్వైన్ ఫ్లూ వచ్చిందో అక్కడికి ఆ ఏరియాకి వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడైనా వాళ్ళు ఎవరెవరిని కాంటాక్ట్ చేశారు, వాళ్ళు ఆ వచ్చే ముందు ఎక్కడెక్కడికి వెళ్ళారు అంతా హిస్టరీ అంతా తీసుకున్నారు. మాకు ప్రతి వాళ్ళది మ్యాప్ చేసాం, ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం కేసులు అన్నీ కూడా. ఇందులో 2/3 అది కేసులు మన రాష్ట్రంలో కాదు, అటు బయట నుంచి ఎక్కువ మంది తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినాడు, కొందరు ఖమ్మం నుంచి వచ్చారు, అలాగే కొందరు హిస్టరీ ఖమ్మం నుంచి వచ్చారు, కొందరు మెదక్ నుంచి వచ్చారు. వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి ఆ సిమ్టమ్స్ కనపడి, కొందరు ఒక ఇద్దరు మాత్రం ఢిల్లీ నుంచి వచ్చారు, మన గీత గారు వాళ్ళకి వచ్చినాయి. అంటే దానికి అంటే స్వైన్ ఫ్లూ ప్రభుత్వం అన్ని చేతులు తీసుకుని సీఎం గారు ప్రతిరోజు మానిటర్ చేస్తారు ఎట్లా ఉంది ఏంటి.